కొంతమంది ఇంకా తలుపులు తీయకున్నారు. త్వరగా తీయాలి. తీసి యేసయ్య లోపలికి రాయ్యా అని చేర్చుకోవాలి. యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తాడో, నీ లోపలికి ప్రవేశిస్తాడో, అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. కలవరాల్లోంచి బయటపడతావు, అశాంతిలో నుండి బయటపడతావు, ఆవేదనలో నుండి బయటపడతావు, కృంగుబాటులో నుండి బయటపడతావు, అభద్రతా భావం నుండి బయటపడతావు, ఆవేదనలో నుండి బయటపడతావు. ఎందుకంటే దేనికైనా సమర్థుడైన వాడు, చాలినవాడు నీలోకి వచ్చాడు, నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు కనుక దేనికి భయపడ నిమిత్తము లేదనే నిశ్చయత నీకు వచ్చింది. బాధలు రాని, కష్టాలు రాని, అప్పులు రాని, తిప్పలు రాని, నొప్పులు రాని, ఆఖరికి మరణమే రాని, ఏదొచ్చినా ఆయన చిత్తానికి మించి ఏది నిన్ను అంటజాలదు, నిన్ను ముట్టజాలదు. ఆయన సెలవు లేకుండా ఏది నిన్ను వేధించజాలదు, ఆయన అనుమతితోనే ఏదైనా. గనుక యేసయ్యకు తలుపులు తీయాలి, యేసయ్యను స్వాగతించాలి. అప్పుడు జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుందన్నమాట. నా లైఫ్ అలానే తిరిగింది. టర్న్ ఇందాక నేను పాడుకున్న పాటలు అదే. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం. నేను ఊహించలా. ప్రతిరోజు ఒక అద్భుతమే చూస్తున్నా, ప్రతి ఆదివారం ఒక అద్భుతమే చూస్తున్నా. నన్ను నేను చూసుకుంటున్నా. అసలు ఏం జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. అంతా ఆయన కృపయే. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మళ్ళా. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పా, చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావని. జోక్ కాదు, నిజంగా రావు. చక్కగా చప్పట్లు కొట్టండి. ఆక్యుపెంచరో టైర్ పంచర్ ఏదో ఉంది వైద్యం. ఆక్యుపెంచరేనా, టైర్ పంచరా? ఆక్యుపెంచరేనా? చేతులకు అది అవుతుందట. అర్థమైందా? గుండె బాగుంటుంది. ఇప్పుడు కొట్టండి. ఇంకా చాలే. లాభం ఉంటుందంటేనే మనం ఏదైనా చేసేది. మనస్ఫూర్తిగా. ఏముండదంటే ఏం చేయము. సంతోషం. కాబట్టి ఆయనకు తలుపులు తీస్తే, ఆయన లోపలికి వస్తే జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కనుక ఆయన మాట ఎవరి చెవినన్నా పడితే, ఒక్కడొచ్చి యేసయ్య రక్తంలోకి అడగబడితే ఎంత ఆనందం. ఇప్పుడు అసలు ఒక్క కాయ కూడా కాయని చెట్టుకు, అసలు ఒక కాయ కూడా కాయని చెట్టుకి, ఒకటో రెండో కాయలు కాసిన చెట్టుకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? తోట యజమానుడు వచ్చి, ఇదేంది మరి 2 కాయలే కాసింది, దీన్ని నరికేయండి అంటాడా? ఒక్కటి కూడా గాయం దాన్ని చూసి, ఎన్ని సంవత్సరాలు దీనికి చాకిరీ చేయాలి, అన్నీ పెడుతున్నాం కదా, దీనికి నీళ్లు పెడుతున్నాం, ఎరువేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, శుభ్రంగా అన్నీ తీసుకుంటుంది, కానీ ఒక్క కాయ అయినా, ఈ 2 సంవత్సరాల్లో నాకు ఒక్క కాయన్నా ఇవ్వలేదు, దీన్ని నరికేయండి అంటాడు. కనుక ఒకడో ఇద్దరో మన ప్రయాస వల్ల రక్షణలోకి వస్తే అంతకంటే ఆనందమే ఉంది. ఇంకా ఎక్కువ మందిని మనం రక్షించగలిగితే ఇంకా ఆనందం. ఇంకా రక్షించగలిగితే యజమానుడికి ఇంకా ఆనందం. కనుక మనం అలా తయారు కావాలి. ఆల్రెడీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి ప్రకటించండి, తెలియజేయండి, అందరికీ అందించండి సమాచారాన్ని. తప్పనిసరిగా దేవుడి కార్యం జరుగుతుంది. మీ ప్రయాస, నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు.